హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే కాన్సెప్ట్ లెగ్రాంజెస్ ఫోర్ స్క్వేర్ థీరం. లెగ్రాంజెస్ ఫోర్ స్క్వేర్ థీరం ఇది నెంబర్ థియరీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది లాస్ట్లో మీకు లీడ్ కోడ్లో కోడింగ్ చేసి కూడా చూపిస్తా ఎలా చేయాలో. సో లెగ్రాంజెస్ థీరం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, మనకిచ్చి ఒక ఎన్ అనే నెంబర్ ఇచ్చిండు, దీని మినిమం నేను ఎన్ని స్క్వేర్స్లో రిప్రజెంట్ చేయగలుగుతా. మీరు అనొచ్చు 5, 6 అని. కాదు, దానికోసం ఒక థీరం ఇచ్చిండు, పర్టికులర్ థీరం. మీరు ఏ నెంబర్నైనా 4, 3, 2, 1 ఈ నాలుగిట్లో ఏదో ఒక దాంట్లో రిప్రజెంట్ చేయగలుగుతారా. నేను అనేది మినిమం మాట్లాడుతున్నా. మ్యాక్సిమం అయితే 5 ఉన్నదాన్ని 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో అది అట్లా కాదు, మినిమం అంటున్నా నేను. మినిమం మన ఇప్పుడు కాన్సెప్ట్కి వచ్చేద్దాం. సో ఇక్కడ మనకి వీడు చెప్పిన లెగ్రాంజెస్ చెప్పిన దాని ప్రకారం అయితే 4 కేసెస్ ఉంటాయి. కేస్ 1 అనేది ఏంటిది? 1 స్క్వేర్లు ఎప్పుడు నువ్వు రిప్రజెంట్ చేయగలుగుతావు. ఇది చిన్న లాజిక్ ఏముంటుంది, 1 స్క్వేర్ అంటే ఇలా చేస్తారు, x ఇంటూ x ఈక్వల్ టు n. ఇది ఎప్పుడు అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ n అనేది ఒక ఇంటీజర్ అయినప్పుడు. సో n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అప్పుడు 1 స్క్వేర్లో నేను రిప్రజెంట్ చేయగలుగుతా, సమ్ ఆఫ్ 1 స్క్వేర్. సో వచ్చేసరికి ఏమంటున్నా, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది? 1, 4, 9, 16, 25, 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఈ ఫామ్లో ఉండాలి. సో ఈ ఫామ్లో ఉంటే డైరెక్ట్ మనం 1 స్క్వేర్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ కేసు వచ్చేసరికి మనం 4 స్క్వేర్స్ది చెక్ చేస్తాం. ఇది ఒక సీక్వెన్స్లో చెక్ చేయాలి మనం, అప్పుడే క్లారిటీ ఉంటుంది. మీరు అనొచ్చు 2 చెక్ చేయవచ్చు కదా అని, కానీ మనం ఒక సీక్వెన్స్లో పోతే కరెక్ట్ ఉంటుంది కోడింగ్ అనేది. 4 స్క్వేర్ పోతాం. 4 స్క్వేర్ ఏంటంటే, మనకిప్పుడు నార్మల్ ఒక నెంబర్ అనేది ఈ ఫామ్లో ఉందనుకో, 8k + 7. నేనేం చేస్తా అంటే ఈ 4kని ఎలిమినేట్ చేసేస్తా. ఎట్లా చేస్తా అంటే, ఒక వైల్ లూప్ వాడి n మాడ్యులో 4 ఈక్వల్ టు 0, n డివైడెడ్ బై ఈక్వల్ టు 4 ఈ వైల్ లూప్లో పెట్టేస్తా. ఇది అయిపోయాక నేను చెక్ చేస్తా. ఏమని చెక్ చేస్తా అంటే, ఇప్పుడు మన 4 స్క్వేర్స్కి కండిషన్ ఏంటంటే, ఈ n అనేది మాడిఫై అయిపోయింది కాబట్టి n మాడ్యులో 8 ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది అనుకో, ఇది మనం 4 లెక్క రిప్రజెంట్ చేయాలి. ఇది మినిమం. 4 కంటే తక్కువ మీరు రిప్రజెంట్ చేయలేరు. ఇది థీరం, వెల్ డిఫైన్డ్ థీరం. సో దీంట్లో లాజిక్ ఏముండదు. వచ్చేసరికి ఇది కేస్ 2. మనం కేస్ 3 వచ్చేసరికి 2 సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్లో ఎట్లా రిప్రజెంట్ చేయగలుగుతాం. మళ్ళీ n తీసుకుందాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i ఇంటూ i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. సో మనం లెస్ దాన్ n ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈక్వల్ టు n తీసుకుంటే ఆబ్వియస్గా మనకి తప్ప ఆన్సర్ వస్తుంది. ఎందుకో మీరే కమెంట్స్లో నాకు చెప్పండి. అది చాలా బేసిక్. మనము చెక్ చేస్తాం. ఇఫ్ ఈ స్క్వేర్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా, ఈ స్క్వేర్ n మైనస్ i ఇంటూ i. ఇది ఎందుకు చెక్ చేస్తా అంటే, ఇప్పుడు మనకు 2 స్క్వేర్స్, i ఇంటూ i అనేది నేను ఒక పర్ఫెక్ట్ ఈ స్క్వేర్ తీసుకుంటా, ఇంకొకటి n మైనస్ i ఇంటూ i తీసుకుంటా. అప్పుడు ఇది మనకి n అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇదంటే పర్ఫెక్ట్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ చేస్తే i వస్తుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని మనం చెక్ చేసుకోనికి ఒక ఫంక్షన్ వాడతాం. అది డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఇన్బిల్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్ అయిపోతుంది. మీరు ఇంకో డౌట్ రావచ్చు, చాలామందికి వస్తుంది, బ్రో నువ్వు ఇక్కడ మాడిఫై చేస్తున్నావు కదా n వాల్యూ, ఇక్కడ n వాల్యూ మారిపోతుంది కదా అని అంటారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 పవర్ k ఉందా, దాన్ని మీరు కామన్ తీసేయండి.
కామన్ తీయకండి, మీరు డైరెక్ట్ ఇప్పుడు 4K నేను ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా, 2 పవర్ 2K ఫామ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన అనుకో, ఇది కూడా మన స్క్వేర్ రూట్లోకి వచ్చేస్తుంది. సో మనం దీన్ని ఉన్నా లేకున్నా కామన్ తీసేయచ్చు, సో ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉండదు దీనికి. సో లాస్ట్కి ఏముంటుంది, డైరెక్ట్ రిటర్న్ 3. ఇప్పుడు 1 కాలే, 2 కాలే, 4 కాలే, లాస్ట్ మిగిలింది ఏంది 3. సో రిటర్న్ 3 చేసేస్తా. సో అది వచ్చేసరికి మన లాజిక్ ఇప్పుడు కోడింగ్ చేసి చూపిస్తాం మీకు.